దేవుని వాక్యానికి లోబడి మనకు ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలపరుచుకొని మనం దేవుని వాక్యాన్ని ఎంత కన్వీనియంట్గా మనం కూర్చొని వింటున్నాం. మాకు ఢిల్లీలో మందిరం లేదు, ఎందుకంటే గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్కి అప్లై చేసినాం కానీ వాళ్ళు ఇవ్వలే. అందుకని మేము గ్యాదర్ అనే ఒక స్కూల్లో గ్యాదర్ అవుతాం. అయినా సమృద్ధిగా ఉంటుంది వాక్యం. వచ్చిన వాళ్ళు మళ్ళీ బోరు. అట్లా ఉండాలా. మందిరంలో ఎన్నో జరగచ్చు, ఆ మాదిరి ఉండాలి. భక్సింగ్ గారు వాక్యం చెప్తే అందరినీ గమనిస్తూ ఉంటాడు, గమనించి వాక్యం చెప్తాడు. ఒకసారి ముత్తునాయకం గారు నేను చెప్పినాను అక్కడ మొరటూరులో. ముత్తునాయకం అని ఆయన ఒక ఆయన ఉండేటోడు. ఆయన పెంటుకోసలకు పోయేవాడు, మార్మల్స్ పొందివాడే కానీ వాక్యం కొరకు పెంటుకోసలకు పోయేవాడు. ఒకసారి ఎవరో చెప్పినారు, అయా ఆడ భక్సింగ్ గారిని ఒక ఆయన సిక్ జెంట్మెన్, సిక్కు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన భలే వాక్యం చెప్తాడు, నువ్వు అక్కడ పోయి వినరాదంటే ఆయన ఒకరోజు వచ్చినాడు. థర్స్డే బైబిల్ స్టడీకి వచ్చి కూర్చున్నాడు ఒక మూల. మీటింగ్ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు పులిపీట్ మీద నుంచి డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయినాడు. నేరుగా ఆయన దగ్గర పోయి, ఐఎమ్ బ్రదర్ భక్సింగ్, హౌ అబౌట్ యూ అన్నాడు. నా పేరు భక్సింగ్, మీరు ఎవరండి అన్నాడు. ఆయనకైతే అసలు అప్పటికే క్లీన్ బౌల్డ్. విజేంద్రన్ ఆయన ఇంత పెద్ద సేవకుడు నా దగ్గరికి వచ్చినాడు అని చెప్పి, సార్ నేను బాణమన్స్ పొందినానండి, ఐఎమ్ బార్న్ అగైన్ అన్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన తర్వాత హీ కాల్డ్ వన్ బ్రదర్, గివ్ హిమ్ డిన్నర్ అండ్ సెండ్ హిమ్ అన్నాడు. ఇంకా ఆయన వివశం అయిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి హెబ్రోన్ వదలలే. ఆ తర్వాత ఎంతో సేవ చేసినాడు. శ్యామనగర్లో ఎంతోమంది ఆయన సేవ ద్వారా మారుమనసు పొందినారు. ఆ తర్వాత ఎంతోమంది వచ్చేటప్పటికి ఆయన భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, బ్రదర్ ఎంతోమంది మారుమనసు పొందినారు, వాళ్ళకి పరిచయం కావాలా, దేవుని సేవకుని పంపించానంటే నువ్వే సేవకుడు అన్నాడు, నువ్వే చూసుకో అసెంబ్లీ అన్నాడు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ సర్వ్ యాజ్ అ గాడ్ సర్వెంట్. హీ వాజ్ an ఆఫీసర్ ఇన్ ఏజీ ఆఫీస్, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో ఆఫీసర్. ఆయన ఎంతో సేవ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు నేను పోయినాను. సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ, అక్కడున్న ఎల్డర్సు, సీనియర్ బ్రదర్సు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఏమి చెప్పినారంటే, ఈయన ద్వారానే మేము రక్షణ పొందినామన్నారు. అందరూ ఆ పేటలో ఉండేవాళ్ళు, అందరూ హిందూస్, వాళ్ళందరూ రక్షణ పొందినారు ఆయన సేవ ద్వారా. అలాంటి ఆయన ఎక్కడ భక్సింగ్ గారు చేసే సేవ పరిచయం చూసి ఆశ్చర్యపోయినాడు. ఆసక్తి. ఇప్పుడు కొంతమంది ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, ఎంతమంది పోయి వాళ్ళని కలుస్తున్నారు. మనం ఎవరిని కలుస్తాం? మన ఫ్రెండ్స్, మన అత్త మామలు, లేకపోతే ఎవరు సిస్టర్సు, వాళ్ళ సొంత వాళ్ళకి బాగుండవు వదినా, అట్లా ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సంబడి సిట్టింగ్ నెక్స్ట్ యూ. అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఓహో కొత్తగా వచ్చింది అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఇప్పుడు మీటింగ్ అయితే ఆమెతో మాట్లాడితే నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. అది ఆసక్తి, అది భారం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎనీ సేవ భారంతో కూడినదే ఉండాలి, భారం ఉండాలి. ఆత్మల విషయమైనటువంటి భారం ఉంటే ఎవరైనా మందిరానికి వచ్చి కూర్చుంటే అది ఎట్ట పోగొట్టుకుంటావు? మనం బయటికి పోయి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తాం. ఇక్కడ పిలవకుండానే వచ్చి కూర్చున్నారు ఎంతోమంది. మనకు తెలియదు, వాళ్ళ సిస్టర్స్ తోటో, వాళ్ళ బ్రదర్స్ తోటో, వాళ్ళ రిలేటివ్స్ తోటో ఏదో పాటలు బాగుంటాయనో, సహవాసం ఉందనో, లేకపోతే భోజనం ఉందనో వస్తారు. వచ్చి మన బాధ్యత ఏంటి? వాళ్ళని గమనించాలా, వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడన్నా అటు చేసినారా? ఈరోజు చేయండి. ఎంతో ధన్యత వాళ్ళకు. ఒకసారి ఒక ఆయన చెప్పినాడు, నేను ఫలానా మందిరానికి పోయేవాడిని, ఎన్నో నెలలు పోయినాను, ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు, ఎవరే కానీ నాతో మాట్లాడలేదు అన్నాడు. ఎంత వెరీ సాడ్, వెరీ బ్యాడ్. సేవకులకి ఎక్కువగా ఉండాలి. అది సేవకుడుకుంటే వాళ్ళకు కూడా ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది తెలుసా? ఏంటి? యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు ఏమైందంటే యథా ప్రజ తథా రాజా మొదలైపోయింది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ in the ministry of the word of God.